మధ్యాహ్న కాలము బాప్తిసం పొందిన వాళ్ళు ఎలాగ జీవించాలి అనే సంగతిని ఆలోచించేద్దాం అనుకున్నాం. ఆ సంగతిని ఆలోచించేయకముందు గతంలో పొందిన బాప్తిస్మము నియమ ప్రకారం తీసుకోలేదని ఆలోచన ఉన్నప్పుడు దాన్ని డీల్ చేసిన విధానానికి వచ్చి కొంతవరకు ఆలోచించేద్దాం. గ్రంథంలో అనేకమైన బాప్తిసాలు మనం చూసినట్లే లోకంలో కూడా అనేకమైన విధాలుగా బాప్తిస్మం ఇవ్వబడుతుంది, తీసుకోబడుతుంది. అది కొత్తది కాదనే సంగతిని ఉదయం మనం ఆలోచించేసాం. తీసుకున్న జనులు ఉన్నారు. తీసుకున్న జనులు ఏం ఎరిగి తీసుకున్నారో ఏం ఎరిగి తీసుకోలేదు అనేది గమనించాల్సిన అవసరం. దేని బట్టి తీసుకున్నారో దేని బట్టి తీసుకోలేదో ఆ డిఫరెన్సెస్ జాగ్రత్తగా గమనించగలిగితే వారి మనసాక్షి దోషారోపణ చేస్తున్నప్పుడు తీసుకోవచ్చా తీసుకోకూడదు అనే సంగతిని కూడా మనము క్రమంలో ఆలోచించేయబోతాం. ఈ యొక్క సమస్య పాత నిబంధనలోనే క్షమించాలి, కొత్త నిబంధన స్టార్టింగ్లోనే తట్టింది. కారణం ఏంటంటేను రెండు రకాల బాప్తిసాలు అప్పుడే అమల్లో. ఒకటి గతంలో నుంచి వస్తున్నది, ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆజ్ఞాపించబడింది. ఇది దైవ చిత్తానుసారమైంది కాకుండా పోలా, బట్ అయినను క్రీస్తు బాప్తిసము స్టార్ట్ అయిన తర్వాత దాని యొక్క స్థానం ఎక్కడ ఉందనేది ఆలోచించేయబోతుంది. మనం లేఖనాలు చదివితే బాప్తిస్మిచ్చే యోహాను మాటలే మళ్ళీ తిరిగి స్టార్ట్ అవబోతున్నాను అనమాట. నేను మీకు నీళ్ళలో బాప్తిస్మ ఇచ్చుచున్నాను, నాకంటే వెనక వచ్చేవాడు నాకంటే ఘనుడు, అతడు మీకు నీళ్ళలోను దాని తర్వాత పరిశుద్ధాత్మలోను బాప్తిస్మం ఇచ్చును అనే సంగతిని. అంటే ప్రయారిటీ నాది కాదు, నేనిచ్చేది ప్రాముఖ్యము కాదు, నా వెనక్కవాడు వస్తున్నాడే అతడు ద్వారా పొందేదే ప్రాముఖ్యము అని బాప్తిస్మ యోహానే చెప్పాడు. నేను చెప్పే మాట గమనించండి. సంగతులు చదవగలిగితే నేను మీకు నీళ్ళలో బాప్తిస్మ ఇచ్చుచున్నాను, అదే కదా ఉంది లేఖనాల భాగంలో. నాకంటే వెనుకొచ్చేవాడు, అది మత్తయి సువార్తలోనూ చూడవచ్చు, లూకా సువార్తలోను, యోహాను సువార్తలోను, లూకా సువార్తలోను మనము ఆ సంగతులు చూడవచ్చు. చదివేద్దాం ఒకసారి దాన్ని స్లోగా. సంగతి ఏంటంటేను గ్రంథంలో అన్ని సంగతులు ఉన్నాయి. సమస్య ఏంటంటేనో చదవటం చేత కావాలి, అది సమస్య. నేను చదివేదానికి మీరు చదివేదానికి అక్కడే తేడా వస్తుంది. చదువుదాం మరొకసారి. మత్తయి సువార్త అయినా సరే, ఆయన మత్తయి సువార్తలో కూడా అన్నాడు కదా, మూడో అధ్యాయం 11 వచనం నుంచి చదవబోతున్నాము. మారు మనసు నిమిత్తము నేను మీకు నేలలో బాప్తిస్మ ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు విప్పుటకైనను నేను యోగ్యుని పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మ ఇచ్చును అన్నాడు. రైట్. అదే యోహాను సువార్తలో ఒకరి సంగతిలో కూడా మళ్ళీ తిరిగి చదువుతాం. యోహాను సువార్త కూడా ఒకసారి చూసేద్దాం. ఇరవై ఐదో వచనం నుంచి మనం చదివితే 1వ అధ్యాయం 25వ వచనము, వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మ ఇచ్చుచున్నావని అతన్ని అడగగా యోహాను, నేను నీళ్ళలో బాప్తిస్మ ఇచ్చుచున్నాను కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను
ఆయన చెప్పుల వారిని ఇప్పటికైనా నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. ఇంపార్టెన్స్ చెప్తున్నాడు. 2 సంఘటనలు ఉండేటప్పుడు ఇంపార్టెన్స్ ఏది ప్రాముఖ్యమైనది? నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, ఆయన చెప్పుల వారైన విప్పుటకు యోగ్యుని కాను, నేనే యోగ్యుని కాను. నేను బాప్తిస్మం ఇస్తానికి మీరు నా దగ్గరికి వస్తున్నారు. దేని కొరకు వస్తున్నారు? నా దగ్గర బాప్తిస్మం పొందటానికి వస్తున్నారు. నేను గొప్పవాడిని మీరు ఎరుగుతున్నాను, లేకపోతే నేను ప్రత్యేకమైన వాడిని మీరు గుర్తించుచున్నారు. మీరు ఎందుకు అరణ్యంలోకి ఎందుకు వెళ్ళి తిరిగిన ప్రభు యేసుక్రీస్తు వారు అని ప్రశ్న అడిగారు. ఎవరిని చూస్తానికి వెళ్ళారు? అసలు ఒక స్వార్థ 7వ అధ్యాయంలో ఉన్న సంగతులు అనమాట. దేన్ని చూస్తానికి వెళ్ళారు వాస్తవానికి? రాజునా? కాదే. యోహాను స్వార్థ క్షమించాలి, లూకా స్వార్థ 7వ అధ్యాయం, లూకా స్వార్థ 7వ అధ్యాయం 24వ వచనం, 7వ అధ్యాయం 24వ వచనం. యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఆయన మీరు ఏమి చూచుటకు అరణ్యంలోకి వెళ్ళిరి? గాలికి కదులుచున్న రెల్లునా అంటే ఏంటి? గడ్డినా అన్నాడు. గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్తిరి? సన్నపు బట్టలు ధరించుకున్న వారినా? సన్న బట్టలు అంటేనో రాజులు అనమాట. రాజును చూస్తానికి వెళ్ళారా అని అడిగాడు. సన్నపు బట్టలను ధరించుకున్న వాడిని చూస్తానికి వెళ్ళారా? అది కాదు. ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించేవారు ఎక్కడ ఉంటారు? రాజుల గృహంలో ఉంటారు. అంటే ఏం చెప్తున్నారు అనమాట? మీరు రాజును చూస్తానికి వెళ్ళా, అయితే మరి ఏమి చూడవెళ్తిరి? కాబట్టి ఏం మాట్లాడుతున్నారంటే, మీరు వెళ్ళారంటేనో ఆయన దగ్గర ఏదో ప్రత్యేకత ఉంది. రాజును చూస్తానికి వెళ్ళారా? కాదు కాదు, రాజు కంటే గొప్పవాడు. ఏం చూస్తానికి వెళ్ళారు? ప్రవక్తను చూస్తానికి వెళ్ళారు. ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. ప్రవక్త మాట వినటానికి వెళ్ళారు. రైట్, బాగానే ఉంది. మీరు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఏమన్నాడంటే, నేను ప్రవక్తనని మీరు గుర్తిస్తే, నేను గొప్పవాడిని గుర్తిస్తే, నేను ఇచ్చే బాప్తిసం కాదు సుమి, నేను ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను పాత్రను కాదు అన్నాడు. వాట్ ఈస్ ఇంపార్టెంట్? నేను ఇచ్చేది కాదు, నేను ఆయన ఇచ్చేది ఒక పక్కన ఉండగా, నేను ఇచ్చేది ఒక పక్కన ఉండగా, నాకంటే ఆయన ఇచ్చేది శ్రేష్టంతో కూడింది. గొప్పది ఇది. క్రీస్తు యేసునందు పొందే బాప్తిస్మం. బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మలో గొప్పతనము లేదు. మీరు మళ్ళీ తిరిగి ఆ పదం చదివితే మళ్ళీ తిరిగి చదువుతుంది. నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. రైట్, మీరు ఆ పదం చదివితే ఎలాగుంటుంది అంటేను, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను అంతే. నా వెనక్కు వచ్చేవాడు దీనికంటే గొప్పది అన్నాడు. ఆఫ్టర్ ఆల్ అనమాట. ఇంగ్లీష్లో మనం చెప్తామే ఆఫ్టర్ ఆల్ వాటర్ అన్న. ఆ లేఖనాలు చదివేటప్పుడు ఎలాగుంటాయి అంటే, నేను ఆఫ్టర్ ఆల్ నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నా, నాకంటే వెనక్కి వచ్చేవాడు ఉన్నాడే, ఐఎమ్ ఆఫ్టర్ ఆల్. నేను ఇచ్చే బాప్తిస్మం ఉందే ఆఫ్టర్ ఆల్. అది నా వెనక్కి వచ్చేవాడు గొప్పవాడు, అతను ఇచ్చే బాప్తిస్మం టాప్ క్లాస్. కాబట్టి బాప్తిస్మాన్ని మనం మాట్లాడేటప్పుడు ఏంటి మనం తీసుకునే ఇది? బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్పాడు, నాది ఆఫ్టర్ పనికొచ్చేది కాదు, నిజంగా పనికొచ్చేది కాదు. ఆఫ్టర్ ఆలే క్రీస్తు యేసు అనుగ్రహించే బాప్తిస్మ ఎదుట నిజంగా బాప్తిస్మ ఇచ్చే బాప్తిస్మ ఆఫ్టర్ ఆల్. ఈరోజు లోకంలో ఇచ్చేవారు ఇంకా ఏమనాలో నాకు అర్థం కలవండి. బాప్తిస్మ ఇచ్చిన బాప్తిస్మే ఆఫ్టర్ ఆల్ అయితే, క్రీస్తు యేసు ద్వారా బాప్తిసం పొందేది కాకుండా లోకంలో తమ ఉద్దేశాల ప్రకారం గురించే బాప్తిసానికి నిజంగా అర్థమే లేదు అసలు. ఆఫ్టర్ ఆల్ అయితే అదే ఆఫ్టర్ ఆల్ అయితే దీనికి పదాలు లేవు వర్ణిస్తానికి. దాంతో పోల్చుకుంటే ప్రవక్తలో ఒకడు, క్రీస్తు ప్రభువుకు మార్గం వేసేవాడు, స్త్రీ కనిన వారిలో అలా ఎంతకంటే గొప్పవాడు ఎవడును
లేడని సాక్ష్యం పొందినవాడు, 2 ప్రవక్తల చేత రాబోతున్నాడని ప్రవచింపబడినవాడు, ఆయన ఇచ్చిన బాప్తిసానికి గతి లేకపోతే లోకంలో ఎవరు ఏం చేసినా దానికి ఇంకా పేర్లు లేవన్నమాట. నేను చెప్పాను కదా, మిగతాది ఎలాగా నేను కౌంట్ చేయాలో నాకు అర్థం కదా, ఎంత అల్పంగా మాట్లాడటం నాకు చేత కదా, అదంత అల్పమైంది. అది క్రీస్తు చేసినందు బాప్తిసం ఇస్తే తప్ప మిగతా ఎనీ వర్త్లెస్, ఉపయోగం లేని. బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిసమము వర్త్లెస్ అంటున్నామే, అది ఏం సాధించగలిగింది, ఏం సాధించలేదు 2 చూస్తే నేను చెప్పే పాయింట్ అర్థమవుతుంది. ఏమి సాధించగలిగింది, బాప్తిసం ఇచ్చే యోహాను దేవుని చేత పంపించబడినవాడు, దేవుని చేత ఆజ్ఞాపించబడినవాడు బాప్తిసం ఇవ్వటానికి. ఆయన ఇచ్చిన బాప్తిసమకే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఉంటే మిగతా వాళ్ళ సంగతి నేను మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటా. నేను చెప్పే మాట అర్థమవుతుంది. కంపారిజన్కి నెంబర్ 1కే గతి లేకపోతే మిగతా సంగతులు మాట్లాడటం వేస్ట్, రైట్? మెరిట్స్ డిమెరిట్స్ చూద్దాం. ఒక్కదానికే, ఫస్ట్ దానికి బాప్తిసం ఇచ్చే యోహాను అనుగ్రహించిన బాప్తిసానికి మెరిట్స్ చూద్దాం, డిమెరిట్స్ చూద్దాం. ఓకే, ఇది చూడాలి, అది చూడాలి. లూకా సువార్త 3వ అధ్యాయం. కాబట్టి నేను క్రీస్తు యేసునందు బాప్తిసం తీసుకోలేదని మనసుకు వస్తే అది ఏదైనా సరే నిష్ప్రయోజనం అనమాట, వేస్ట్, 0 కంటే దారుణం అనమాట. అది ఏం లేదు, పనికిరాదు అనమాట. రైట్, చదువుదాం. బాప్తిస్మ యోహాను అనుగ్రహించిన బాప్తిస్మ యొక్క మెరిట్స్ డిమెరిట్స్ చూద్దాం. అది కనీసం అది చూస్తే మిగతాది ఎంతవరకు దానికి సాటి కాగలిగిందో చూద్దాం అన్నమాట. లూకా సువార్త 3వ అధ్యాయం. మనము 3వ వచనం నుంచి చదువుదాం. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సుమైన బాప్తిస్మము పొందవలనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ప్రతి ఫలము పోర్చబడును, ప్రతి పండయు వంకర మార్గమును తినవగును, మార్గములు నున్ననివగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న యొక్క శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు ఇది జరిగాను. ఈయన ఏం చెప్తాడు అనమాట, దేవుని రక్షణ చూతురు అన్నాడు, పొందుదురు కాదు. ఈ మాట ఒకనాడు మోషే మాట్లాడాడు నిర్గమకాండం 14వ అధ్యాయంలో. మీరు ఊరుకోండి, యెహోవా మీకు అనుగ్రహించు రక్షణను, ఊరుకుండినే చూడుడి, నిలుచుండి చూడుడి అన్నాడు. నేను చదివిన లేఖన భాగము నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఉన్న సంగతి అది. ఒకసారి చూసేద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం. కొంచెం స్పీడ్గా వెళ్దాం, ఎందుకంటే నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా చెప్పారు కదా, అది కూడా టచ్ చేసేస్తే నా బాధ్యత అయిపోతుంది అనుకుంటున్నాను. 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే భయపడుకుడి, యెహోవా నేడు మీకు కలుగు చేయు రక్షణను మీరు ఊరుకనే నిలుచుండి చూడుడి అని మోషే వార్త చెప్పాను. నిల్చుండి చూసేది కదా, అక్కడ వాళ్ళు నిల్చుండి చూశారు, రక్షణ చూశారు. ఈ రక్షణ చూస్తాం కాదు, రక్షణ అనుభవించటం. బాప్తిస్మ ఇచ్చే యోహాను నేర్పించింది ఏంటంటేను, రక్షణను నిలిచి చూడండి అన్నాడు. ఆయన బోధించిన సంగతిలో రక్షణను చూడండి. ఆయన బోధించాడే కానీ రక్షణ పొందండి అని బోధించలే. రెండింటి తేడా గమనిస్తున్నారని నేను చెప్పే సంగతులకి, రక్షణను చూడండి
అని ఆయన బోధించాడు, కానీ మీరు రక్షణ పొందండి అని బోధించలా. అపోస్తులు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు అనేకమైన సందర్భాలు, కొర్నేలి దగ్గర, శతాధిపతి దగ్గర, ఎవరి దగ్గర అయినా ఏం చెప్తాడు? మారు మనసు పొంది రక్షణ పొందుడి అనమాట. బాప్తిస్మ ఇచ్చే యోహాను రక్షణ చూడుడి. తేడా కనిపిస్తుందా? తేడా కనిపిస్తుంది. ఒక ఆయన చూడమని చెప్తున్నాడు, ఒక ఆయన పొందమని చెప్తున్నాడు. రక్షణ చూసేది క్రీస్తు ప్రభు ఎందు, రక్షణ అనుభవించేది క్రీస్తు ప్రభుని చూస్తాము. రక్షణ చూడగలగటము, చూడటం కాదు, ఇది రక్షణ పొందటం. బాప్తిస్మ ఇచ్చే యోహానులో రక్షణ చూడగలిగే అవకాశం ఉందేమో కానీ బాప్తిస్మ ఇచ్చే యోహానులో రక్షణ పొందే అవకాశము లేదు. ఈయన రక్షకుడిని చూపించాడు, చెప్పాడు కదా లోకస్వార్త 1వ అధ్యాయంలో రక్షకుడు 1వ అధ్యాయం ఈ బ్రెయిన్ కనపడే వచనాలన్నీ చూపించమంటుంది. 1వ అధ్యాయం 68వ వచనము, 1వ అధ్యాయము 68వ వచనము. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, గమనించండి, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. తన సేవకుడైన దావీదు వంశం నుండి మన కొరకు రక్షణ శృంగమును అనగా మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసి రక్షణ శృంగం అన్నాడు. రక్షణ శృంగం అంటే రక్షణకు రాజు అయినవాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏం చేస్తాడన్నమాట? ఎక్స్క్యూజ్ మీ, ఆ రక్షకుడును చూపించాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను పని అదే కదా. బాప్తిస్మ ఇచ్చే యోహాను బాప్తిసం పొందడానికి ఆయన తండ్రి దేవుడు ఆజ్ఞాపించిన సంగతి కూడా అదే. ఎవరిని చూపించమని? క్రీస్తు ప్రభుని చూపించమని, లోకానికి చూపించమని, రక్షకులను చూపించమని. దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి? క్రీస్తు యేసును చూడగలిగిన అవకాశం ఏర్పడుతుందేమో కానీ రక్షణ పొందేదానికి అవకాశము ఏర్పడుతుంది. నెంబర్ 2, బాప్తిస్మ ఇచ్చే యోహానులో ఇచ్చిన బాప్తిసములో ఏం కలగదంటే పరిశుద్ధాత్మను పొందే అవకాశం కలగదు. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం, అపోస్తుల కార్యం 19వ అధ్యాయం. మొదటి నుంచి చదివిపోతాం. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం మొదటి నుంచి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసీకి వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు ఏం చేశారు? పరిశుద్ధాత్మను పొందితిరా అంటే పరిశుద్ధాత్మ పొందే అవకాశము దేంట్లో లేదన్నమాట, బాప్తిస్మములో లేదన్నమాట. ఏ బాప్తిస్మం లేదు? యోహాను బాప్తిస్మంలో లేదు. పరిశుద్ధాత్మ పొందే అవకాశము యోహాను బాప్తిస్మంలో లేకపోతే ఆటోమేటిక్గా ఇట్ ఇంక్లూడ్స్ దట్ యూ విల్ నెవర్ బీ ఎ సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడయ్యేదానికి అవకాశమే. మీరు దేని బట్టి బాప్తిస్మ పొందితిరి అని అడిగినప్పుడు వారేం చెప్పండి? మేము బాప్తిస్మ ఇచ్చి యోహాను బట్టి బాప్తిస్మ పొందితమే అని చెప్పారు. పరిశుద్ధాత్మ ఎవరో మాకు తెలీదు. పరిశుద్ధాత్మ పొందలేదా? పరిశుద్ధాత్మ పొందే అవకాశమే లేదు. బాప్తిస్మం పొందేటప్పుడు సోదరులు 2వ అధ్యాయం అపోస్తల కార్యం 2వ అధ్యాయం మాట్లాడినప్పుడు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడును. ఈ వాగ్దానము తర్వాత సంగతి. ఈ వాగ్దానము ఆ పాయింట్లో ఆగితే అది వాగ్దానం. దేంట్లో? క్రీస్తు యేసులో. బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మలో వాగ్దానం లేదా? అదనమాట. ఎన్ని చూపించమంటాం లోట్లు? బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మలో వాగ్దానాలు లేవన్నమాట. పరిశుద్ధాత్మ లేదు, రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, నీతిమంతులయ్యే అవకాశం లేదు,
దేవుని కుమారులు అయ్యే అవకాశం లేదు, నిత్యత్వం పొందేదానికి అవకాశం లేదు. ఎన్ని చెప్పమంటారు? బోల్డని లోపాలు చూపించగలరు. బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిసానికై ఆగతి అయితే మిగతా సంగతి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నేను చెప్పే మాట అర్థమవుతుంది. బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిసానికి ఆగతి అయితే దేవుని చేత పంపబడినాడు, దేవుని చేత ఏర్పరచబడిన బాప్తిస్మము ప్రభు అయిన యేసుక్రీస్తు తీసుకున్నవాడు. అది మాత్రమే కాకుండా దేవుని చేత పంపించబడినాడు ప్రభు అయిన యేసుక్రీస్తు గుర్తించే బాప్తిస్మిచ్చి యోహాను గణపరిచే అన్నిటికంటే గొప్పగా ఆలోచించేసిన ఆ బాప్తిస్మానికి ఆగతి అయితే ఇంకా మిగతా వాటికి చెప్పాల్సిన అవసరం లేదు. క్రీస్తేసినందు టాప్ క్లాస్. అది క్రీస్తేసినందు అయితే, అది క్రీస్తులోకి అయితే, అది క్రీస్తు సంఘములోకి అయితే, అది క్రీస్తు నందు అయితే. ఇన్ని పదాలు వాడినా మీరు జాగ్రత్తగా గమనించాలి. నేను పదం వాడిన ఒక పదం ఇంకొక పదానికి సంబంధించినవి కావు. అలాగైతే ఆ బాప్తిస్మమునకు విలువ ఎక్కువ, ఆ బాప్తిస్మానికి విలువ. ఆ బాప్తిస్మము క్రీస్తుతో పాటు ఉండే అవకాశం కల్పిస్తుంది. దేవునితో పాటు సమాధాన బాంధవ్యం కలుగు చేస్తుంది. దేవుని యొక్క కుమారుడు ఉండే భాగ్యం అనుకరిస్తుంది. మరణం నుంచి తప్పించుకునే కృప చూపిస్తుంది, కృపను కలుగు చేస్తుంది. పాతాళం నుంచి తప్పించబడే మార్గం క్రీస్తులో దాని ద్వారా కలుగుతుంది. సంఘములో ఉండే అవకాశం ఏర్పరుస్తుంది. ఆలయముగా ఉండే పరిస్థితిని కలుగు చేస్తుంది. ఇంకా అనేకమైన అది క్రీస్తులో ఉంటే మాత్రమే, అది క్రీస్తునందు మాత్రమే. చదవండి, ఏంటంటే మనకు చాలా టైం తక్కువ ఉంది కాబట్టి దీంట్లో అనేకమైన సంగతులు చదివేదానికి, నేర్చుకునేదానికి, కనీసం ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అర్థం చేసుకోగలిగితే దీంట్లో ఇన్ డెప్త్ వెళ్ళి చదివేదానికి చాలా ఉంది సంగతి. ఇది దేవుని జ్ఞానం, ఇది తరిగేది కాదు. ఎన్నిసార్లు చదువుతున్నా అద్భుతమైన గ్రంథం వస్తాను. రైట్, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళక ముందు ఒక్క సంగతిని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. నీలో ఒక దిగపు ఉంది. బాప్తిసం తీసుకోవటం ప్రాముఖ్యం కాదు. బాప్తిసం తీసుకుంటానికి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయం చాలా ప్రాముఖ్యమైనది. ఆ నిర్ణయం కరెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. రైట్, పాయింట్ నెంబర్ 1, లూకాసు వార్త 14 వచ్చి లూకాసు వార్త 14 వచ్చి బాప్తిస్మము తీసుకోపోకముందు ఏం నిర్ణయాలు తీసుకోవాలంటేను ఇది సెకండ్కి మార్చుకునేది కాదు. నేను చెప్పే మాట అర్థమవుతుంది. నేను ఒక తప్పు చేశాను, మళ్ళీ తిరిగి వెళ్ళి బాప్తిసం తీసుకుంటాను, మళ్ళీ ఒక తప్పు చేశాను, మళ్ళీ తిరిగి వెళ్ళి బాప్తిసం తీసుకుంటాను అని సెకండ్కి మనసు మార్చుకునేది కాదు. ఇది తీసుకోకముందు నిర్ణయాలు గట్టిగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, కదల్చబడకుండా ఉండాలి. నువ్వు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నావో నిర్ణయాల ప్రకారం కట్టుబడేదానికి ఆలోచించాలి. చదువుదాం. 14వ అధ్యాయము 25 నుంచి మనం చదవబోతున్నాము. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి
ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడంటే నా దగ్గరికి వచ్చేవాడు ఎవడైనా అనమాట, నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణము సహా ద్వేషించినంటే ప్రాణం సహా ప్రయారిటీ అన్నాడు. ద్వేషించమంటేనే ద్వేషించమని కాదు, నాకంటే ఎక్కువ దేనిని ప్రేమించకున్న వాడు అని అర్థం. రైట్, నాకు శిష్యుడు కానేరడు అన్నాడు. మరియు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాడంటే, నా దగ్గరికి రావాలని నీ కోరుకుంటే, నాకు దగ్గర అవ్వాలని నీ కోరుకుంటే, దగ్గర అయ్యేదానికి మార్గం ఏంటి? క్రీస్తు ప్రభు దగ్గర అయ్యేదానికి మార్గం ఏంటి? క్రీస్తులో అంటగట్టబడేదానికి మార్గం ఏంటి? బాప్తిస్మమే. ఆయన శరీరం సంఘంలో కలపబడేదానికి మార్గం ఏంటి? ఆయనతో పాటు కలిసి ఉండేదానికి మార్గం ఏంటి? బాప్తిస్మమే. క్రీస్తు యేసునందు బాప్తిస్మం. నువ్వు అలా డిసైడ్ అయితే, నీ క్రీస్తు ప్రభు దగ్గర రావడానికి డిసైడ్ కాకముందు నువ్వు డిసిషన్స్ తీసుకో. నువ్వు డిసైడ్ కాకముందు డిసిషన్స్ తీసుకో. నా దగ్గర రావాలని నీ కోరుకుంటే ముందుగా నిర్ణయాలు తీసుకో, ఊరికనే రాబాక. ఏదో ఒకళ్ళు తీసుకున్నారనో లేకపోతే ఏదైనా కానీ పక్కన పెట్టేసి సాలిడ్ నీ జీవితానికి నిర్ణయాలు తీసుకోగలిగితేనే రా. పక్కనోడు నిర్ణయాల మీద ఆధారపడి మాత్రం రాబాక చెప్పాడు. ప్రభు యేసుక్రీస్తు వెళ్ళేటప్పుడు ఒక శిష్యుడు అన్నాడు, ప్రభు నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను, అయినను ముందు నేనేం చేస్తానంటేను మా తల్లిదండ్రులకి చెప్పేసి వస్తాను. ఒక స్వార్థలోనే మళ్ళీ తిరిగి అది కూడా నేను తల్లిదండ్రులు చెప్పేసి వస్తా అంటే డిసిషన్ ఎక్కడుందన్నమాట? వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర. అలాంటి వాడు అవసరంలా. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూడులు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు వాల్చుకుంటున్నకు మనిషి కుమారుడు తల వాల్చుటకైనాను నీ వద్ద స్థలం లేదన్నాడు. ఎవరో డిసిషన్ కాదు కావాల్సింది, నీ డిసిషన్ కావాలి. క్రీస్తు ప్రభువును వెంబడిస్తానికి లేకపోతే క్రీస్తు ప్రభువు చేరువ అవటానికి మనుషుల నిర్ణయాల మీద ఆధారపడకూడదు, నీ నిర్ణయాల మీద ఆధారపడాలి. ఆ నిర్ణయం చేసుకుంటేనే దగ్గరికి రావాలి, మరి లేకపోతే దగ్గరికి రాబాక. అసలు నేను రమ్మన్నవాడేవాడు. నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకోగలిగితే నా పక్షాన అందరికంటే మిన్నక నీ తల్లినైనాను, తండ్రినైనాను, భార్యనైనాను, పిల్లలైనాను, అన్నదమ్ములు, అక్క చెల్లెని, నీ సొంత ప్రాణము సైతము నాకంటే మిన్నగా ప్రేమించకపోతేనే, నాకంటే మిన్నగా ప్రేమించగలిగితే నాకు శిష్యుడు కాలేవు. కాబట్టి వదిలిపెట్టే, నేను బతిలాడతాను. ప్రయారిటీ ఐ మస్ట్ బి యువర్ ఫస్ట్ ప్రయారిటీ అనమాట. నేనే నీకు ఫస్ట్ ప్రయారిటీ కావాలి అన్నిటికంటే. అలాంటి నిర్ణయాలు తీసుకోగలిగితేనే అడుగుపెట్టు, లేకపోతే అడుగుపెట్టబాక అన్నాడు. ముందే డిసిషన్ తీసుకో. ఈజీ అయిన సంగతి కాదు. నన్ను వెంబడించడం అనేది ఈజీ అయిన సంగతి కాదు. లాగుడు ఎక్కువ ఉంటుంది. ఎక్కడ లాగుడు ఉంటుందంటేను బంధుత్వంలోనే లాగుడు ఎక్కువ ఉంటుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య, తల్లిదండ్రుల మధ్య, కుమారుల మధ్య క్రీస్తుని వెంబడించకుండా ఉండేదానికి లాగుడు ఎక్కువ ఉంటుంది. నువ్వు అడుగు పెట్టకముందే ముందుగా డిసైడ్ చేసుకో, నన్ను వెంబడించకముందే. మీ నాన్న అనొచ్చు, నాన్న ఈరోజు నాకు బాగాలేదు, కొంచెం చూసుకోవా, నా దగ్గర ఉండవా అని. ఆరాధన మానేసిపోయినా హాస్పిటల్గా నాన్న దగ్గర ఉంటాను. కారణం ఏంటి? ఏది లాగుతుంది? నీ ప్రభువు కంటే నీ నాన్న కోరిక నేను ఎక్కువ లాగుతుంది. క్రీస్తు యేసుకు దగ్గరికి రావాలన్నప్పుడు డిసిషన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. అందరికంటే మిన్నగా ప్రేమించగలగాలి. మొదట అది కావాలి ఏ పరిస్థితుల్లో అయినా. అందుకే అనమాట 2 ఉదాహరణలు చెప్పాడు అక్కడ. ఒకడు ఇల్లు కట్టించుటకు ప్రారంభించిన ఎడలా తన దగ్గర ఉన్నదేదో లేదో తగులుబడి ఆలోచించాడా. అతను తగులుబడి ఆలోచించేసిన తర్వాత ఇల్లు కట్టడానికి ప్రారంభిస్తాడు కదా. ఒకవేళ తగులుబడి ఆలోచించకుండా ప్రారంభించిన వాడు కట్టుటకు ప్రారంభించిన కానీ పాయింట్ అక్కడ వస్తుంది. క్రీస్తులోకి రావటంగా సమస్య, కొనసాగించడం కష్టం. బాప్తిస్మం పొందడం కష్టం కాదు, బాప్తిస్మం పొందిన తర్వాత నిలకడగా ఉండటం కష్టం. నిజమే నేను చెప్పేది. బాప్తిస్మం పొందడం కష్టమైన సంగతి కాదు. బాప్తిస్మము పొందిన తర్వాత క్రీస్తులో నిలకడగా ఉండటం చాలా కష్టంగా ఉంటుంది. కారణం ఏంటంటే నువ్వు బాప్తిస్మం పొందనంత వరకు నువ్వు ఇంకొకటి సంబంధివి.
ఎవడు సంబంధివి? సాతాను. ఇంకొకటి సంబంధివి, సాతాను సంబంధి. తను నేను కదిలించడం కారణం ఏంటి? ఆడితే నీకు పనేం లేదు, నీతో ఆడికి పనేం లేదు. నువ్వు ఆడోడివి, ఆడు పార్టీ ఓడివి. ఆడు నిన్నెందుకు కదిలిస్తాడు? అసలు నిన్ను కదిలించడా? ఎవరిని కదిలిస్తాడు? ఆడు పార్టీ వాడిని గెలుగుతూ ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు గెలుగుతాడు. అన్నాడు కదా, సాతాను తనకి ఇష్టం వచ్చినట్టు మనుషులను చెరపట్టుకొని పోయాను అన్నాడే. ఇష్టం వచ్చినట్టు గెలుగుతాడు. ఎప్పుడు? తన వాడు కాను. కాబట్టి క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనుషుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సంగతి ఏంటంటే, నువ్వు నిలకడగా ఉంటామో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సంగతి. వచ్చిన తర్వాత పడిపోయేదానికి ఎక్కువ ఆస్కారం. మీరు మనుషులను చూడండి, చరిత్రను తిరగి చూడండి. ఎవరు క్రీస్తులోకి వచ్చిన తర్వాత చాలామంది త్వరగా పడిపోయిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. నిలకడగా ఉన్నవారు స్థిరంగా చివరిదాకా ఉండేదానికి అవకాశం ఉంటుందేమో, కానీ అప్పుడు క్రీస్తులో ఆవేశపరితంగా వచ్చిన వాళ్ళు నిలకడగా ఉన్నట్టు చరిత్రలో లేదా. నిలకడగా ఉండటానికి డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ చేయాల్సిన పని క్రీస్తులోకి రాకముందు చేయాలి. అది క్రీస్తులోకి వచ్చిన తర్వాత కాదు, బాప్తిసం తీసుకున్న తర్వాత కాదు, బాప్తిసం తీసుకోకముందే డిసిషన్ తీసుకోవాలి. నిలకడగా ఉండటానికి చేయాల్సిన పని అది చివరి వరకు నిలకడగా ఉండాలి. అలాగ ఉండకపోతే క్రీస్తులో రాకుండా ఉండటమే బెస్ట్. నేను నిజంగానే అంటాను, నిలకడగా ఉండలేకపోతే క్రీస్తులోకి రాకుండా ఉండటమే యుక్తమైన సంగతి. క్రీస్తులోకి వచ్చి పడిపోయి లోకంలో కలిసిపోయేదానికంటే ప్రభువుని సేవించలేకుండా పడిపోయే వాళ్ళకంటే అసలు రాకుండా ఉండటమే యుక్తమైన సంగతి. కాబట్టి డిసిషన్స్ నిలకడగా ఉండటానికి తీసుకోవాల్సిన డిసిషన్స్ ముందే తీసుకోవాలి, క్రీస్తులోకి రాకముందే తీసుకోవాలి. అంతవరకు కాపాడగలుగుతాననే ఫీలింగ్ ఉంటేనే, ధైర్యం వస్తేనే, నిర్ణయాలు తీసుకుంటేనే క్రీస్తులోకి రా. లేకపోతే ఉపయోగం లేదు. మధ్యలో పడిపోయే వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. ఎవరు నిత్యజీవం పొందుతారంటేను అంతం వరకు తమ స్వాస్థను కాపాడుకునేవారు మాత్రమే ఫలానికి ప్రతిఫలం పొందగలరు. వారు బాప్తిసం పొందిన ఫలానికి ప్రతిఫలం పొందగలరు. అది మొదటి కండిషన్. నిర్ణయాలు తీసుకో, ముందుగా ఆలోచన చేసుకో. 2 ఎగ్జాంపుల్ ప్రభువైన యేసుక్రీస్తు అందుకే చెప్పాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పలా, 2 ఎగ్జాంపుల్ చెప్పాడు, 2 ఉదాహరణలు చెప్పాడు. ఇల్లు కట్టుకోకముందు ఇల్లు కట్టుకునే బాధ ఇల్లు కట్టుకునే వాళ్ళకి తెలుస్తుందని మన పురుషోత్తం గారు చెప్పారు. శ్రీన్ బాబు గారు ఇల్లు కట్టుకున్నారు, రైట్. ఆ బాధలు వాళ్ళకే తెలుస్తాయి. లోకంలో కూడా ఒక సామెత ఉంది, ఇల్లు కట్టి చూడండి, పెళ్లి చేసి చూడండి అంట. 2 ఎంత బాధాకరంగా ఉంటుందో, ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో చేసేటప్పుడే తెలుస్తుంది. ఇల్లు నువ్వు క్రీస్తులో ఉండాలని అనుకునేటప్పుడు మొత్తం లెక్కేసుకో. క్రీస్తునందు దీవెన ఏమి వస్తాయో లెక్కేసుకో, రాబడి చూసుకో, పోయేది కూడా చూసుకో. ఎన్ని శ్రమలు వస్తాయో, ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని అవమానాలు వస్తాయో, నిన్ను ఎంతమంది తునీకరిస్తారో, సాతాను ఎంత ఘోరంగా నేను శోధిస్తాడో వగైరా సంగతులు ముందుగా ఆలోచించేసుకో. అలాగే యుద్ధానికి గురించి వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడారు, రైట్. ఫస్ట్ నిర్ణయం తీసుకో, ఎలా అది చివరి వరకు ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, క్రీస్తులో ఉండటానికి ఆలోచన చేసేవాళ్ళు నడిచే విధానం చూస్తాను. నడిచే విధానం ఏంటంటేను యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. 5వ వచనం నుంచి చదువుతున్నాం.
మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం మేము ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగు దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని. చీకటిలో నడిచిన ఎడల కాబట్టి చీకట్లో నడవకూడదు, ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకున్నప్పుడు ఆయనతో సహవాసం గలవారులాగానే బ్రతకాలి. ఆయన వెలుగులో నడుచుకున్న దాని ప్రకారమే బతకాలి. చెప్పుకోవటం ఒకలాగా, జీవించటం ఒకలాగా ఉండకూడదు అనమాట. నేను చెప్పే మాట ఉంది, లోకంలో ఇది చాలా ప్రమాదకరమైంది. మేము క్రైస్తవులని చెప్పుకుంటాం కానీ క్రైస్తవులాగా మాత్రము బ్రతకం. క్రీస్తేసినందు ఉన్నవారు అని చెప్పుకుంటాం కానీ దానికి తగినట్టుగా బ్రతకం. మాటలు ఉంటాయి, క్రియలు లేవు, జీవిత విధానం లేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన సంగతులను మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా అన్నాడు. ఎవరు? అపోస్తలుడైన యోహాను ఏం చెప్తున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మేము విన్నాం ఈ సంగతిలో, మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించే వర్తమానమేమనగా 3 సంగతులు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత. ఆయన సంగతి మాట్లాడాడు. ఇప్పుడు ఆయన సంగతి కాదు ఇప్పుడు మనం మాట్లాడుతుంది. ఆయన సంగతి గురించి పెద్ద ఇంపార్టెన్స్ కదనమాట. రైటే, అది కావాలి. అయితే మన గురించి మాట్లాడుతున్నాం మనం. ఆయన తెలియజేసే సంగతి కాదు, ఆయన వల్ల విని మీకు చెప్పే వర్తమానమేమనగా. దేవునికి చెప్పే వర్తమానం కాదు ఇది. దేవుని గురించి చెప్పడానికి దేవునికి చెప్పే వర్తమానం కాదు ఇది. మేము ఆయన వల్ల విని మీకు తెలియచే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు, మనము ఆయనతో పాటు సహవాసము గలవారమని చెప్పుకొని. అదనమాట ఫస్ట్ పాయింట్. మాకు దేవునికి సహవాసం ఉంది, మేము క్రీస్తులో రక్షింపబడిన వారము, వెలుగు సంబంధులము, పవిత్రులము, క్రీస్తుని వంటి దేవునితో పాటు మాకు ఎడతెగని బాంధవ్యం ఉంది, దేవుడు మాకు తండ్రి అని మాటలు చెప్పుకోవటం కదన్నమాట. ఆయనతో పాటు సంబంధం ఉందని చెప్పుకొని చీకట్లో నడుచుకొని ఎడల మొదలకే మోసం వస్తుంది. మొదలకి మోసం వస్తుంది. నిజం చెప్పట్లేదు, ఒట్టి మాటలు అడుగుతున్నాం. మీలో సత్యం ఉండదు, నిజం పలుకు. కాబట్టి సహవాసము చెప్పుకోవటం వల్ల వచ్చేది కాదు, సహవాసము కలిగి ఉండటం వల్ల వచ్చేది. చెప్పుకోవటము మాటలు జరుగుతాయి, మాటల వల్ల సహవాసం కలగదు, జీవించటం వల్ల కలుగుతుంది. మాటలు చెప్పటం మానేసి జీవించటం మొదలు పెట్టాలి. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయేమో. క్రైస్తవులుగా జీవించటం అనేది మాటలతో కాదు. కొంతమంది మాటలతో కోటలు కట్టేస్తారు. కాదు కాదు, అది కాదు. మాటలు చెప్పటం మాని జీవితాన్ని చూపించు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పింది అదే. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కదా. రిలేషన్షిప్ మళ్ళీ తిరిగి కలుస్తుంది. దేవుడు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, ఆయన ఎంత మాత్రమూ చీకట్లేదు. మీరు వెలుగు సంబంధాలు అయితే మళ్ళీ తిరిగి కొలసలు రాసిన పత్రిక వెళ్తాం. దేవుడు మనల్ని వెలుగు సంబంధాలుగా చేశాడు. వెలుగు సంబంధాలు అయితే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అది కదా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పింది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. తెలుగులో రాలా, మర్చిపోయాను. మీ లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవడునో దీపం వెలిగించి దాన్ని కొంచెం కింద పెట్టడు. ఏం చేస్తారనమాట, అది అందరూ లోకం ఉన్న వారందరికీ వెలుగిచ్చుటకు దీపస్తంభం మీదనే పెట్టుతారు. అది కనపడాలి, మీ యొక్క బ్రతుకు కనపడాలి. మాటలతో కాదు, మాటలతో
కోటలకు అర్థం కాదు అది. మేము దేవునితో పాటు మేము వెలుగు సంబంధులమని చెప్పుకొని, మాటలు కాదనమాట, చెప్పొద్దు. లెట్ యువర్ లైట్ షో షైన్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. మీ యొక్క వెలుగు ప్రసరతం, మాటలు కాదు. అనేక సార్లు మన మాటలు చెప్పుకొని బ్రతుకుతున్నాం కాదు, మన జీవితము కనపడాలి క్రీస్తు మనలో. మేము వెలుగు సంబంధం, తేజోవాసం. మమ్మల్ని చూసినప్పుడు మీకు అది కనపడాలి. వెలిగించబడిన తర్వాత ఎవడును కొంచెం కింద పెట్టడు. నువ్వు నిజంగా వెలిగించబడిన వాడివైతే, క్రీస్తులో రక్షణ పొందిన వాడివైతే, నీ యొక్క జీవితాన్ని దాచ. నేను క్రైస్తవుడినని దాచు, చెప్పాల్సిన అవసరంలా. నేను క్రైస్తవుడినని లౌడ్ స్పీకర్ వేసుకొని చెప్పాల్సిన అవసరంలా. నీ జీవితము దాచు. నువ్వు బ్రతికే జీవితం ఉందే గ్యారంటీగా వెలిగిస్తుంది. నీ వెలుగుంటే వెలిగిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు లోకమునకు వెలుగా కదా. ఏం చేశాడు? వెలుగిచ్చుచుండెను. అంతేనా? ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్పాడు? వెలుగు లోకములో వెలుగిచ్చుచుండెను, అందరూ వెలుగిచ్చుచుండెను అన్నాడా. మన వెలుగు, నువ్వు క్రీస్తులో వెలుగు పొందితే ఆ వెలుగు ప్రకాశించాలి, షైన్. దాన్ని చూడగలగాలి మనుషులు. మీరు ఎప్పుడైనా లైట్ల గురించి ఆలోచన చేశారో నాకు తెలియదు, కానీ నేను లైట్ల గురించి కొంచెం ఎక్కువగా చదువుతాను. పగలపూట రోడ్డు మీద ఉన్నాం, ఇంట్లో కిటికీలన్నీ కొంచెం చేసింది, అదే డార్క్గా ఉంది. బయట నుంచి లోపల ఏం జరుగుతుందో చూడగలవా? బయట ఉండి లోపల ఏం జరుగుతుందో చూడలే. కారణం ఏంటి? బయట కంటే లోపల చీకటి. నువ్వు వెలుగులో ఉన్నావు, చీకటిని చూడలేకపోతున్నావు, చీకట్లో ఉన్న సంగతులను చూడలేకపోతున్నావు. అయితే చీకట్లో ఉన్నవాడు వెలుగులో ఉన్న చూడగలడు. రైట్. నైట్ పూట, ఇప్పుడు నైట్ పూట బయట చీకటి ఉంది, రూమ్లో లైట్ వేసాం. నైట్ పూట ఇప్పుడు, పగల పూట ఏమో బయట వెలుతురు ఎక్కువ ఉంటుంది, లోపల చీకటిగా ఉంటుంది. బయట ఉన్న లోపల చూడలేకపోతున్నాడు, క్లియర్గా చూడలేడు. లోపల ఉన్నాడు, బయట క్లియర్గా చూస్తాడు. రాత్రిపూట గమనించండి, రాత్రిపూట బయట చీకటి ఉంటుంది, గదిలో వెలుతురు ఉంటుంది. నువ్వు కిటికీ లేకుండా బయట వదిలిపెట్టి నువ్వు చేస్తూ ఉండు, ఏదో ఒకటి చేస్తూ ఉండు, బయట క్లీన్గా కనపడుతుంది. కారణం ఏంటి? లోపల వెలుతురుంది, బయట వెలుతురు లేదు. రెండు ఎగ్జాంపుల్ నేను చెప్పేదానికి ఉద్దేశం ఏంటంటే, ఒకటే, వెలుతురు ఎక్కడుందో అక్కడ వెలుతురుని చూడగలము. వెలుతురు ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉన్న సంగతులను చూడగలము, తేటగా చూడగలము. వెలుతురు లేని స్థలంలో చూడలేని పరిస్థితి. నీలో నిజంగా వెలిగించబడిన వాడు అయితే నువ్వు ఎవరు చూస్తారు? చీకట్లో ఉన్నవాళ్ళు నిన్ను చూడగలరు. నీది కూడా చీకటి అయింది అనుకో, నేను చెప్పేది ఏముంది? ఈ ఇంట్లో లైట్ ఆపేసావు, బయట చీకటి ఉంది, కనపడుతుందా? కనపడదా? వాట్స్ ద బిగ్ డీల్? తేడా ఏమి లేదు. దేనికి తేడా లేదు? లోకమునకు నీకును తేడా లేదు. లోకంలోకును రక్షించబడే వారికి తేడా లేనప్పుడు ఇంకేంటి జీవితం? రక్షించబడిన అనుభవం ఏంటి అక్కడ? నీ లోకములో నీ వెలుగు ప్రకాశించాలి, లోకం దాన్ని చూడగలగాలి. ఈడు మాలాంటి ఒక్కడన్నాడు అనుకో, ఇతడును మాలో ఒకడు అన్నాడు అనుకో, పోయింది మొత్తం.
కాదు పాయింట్ ఏంటంటే అన్నంత కాదు నేను ఫస్ట్ పడిన ఇది లోకల్ మా లాంటి ఒకడు అంటేను మన జీవితం లాంటి ఒకడు అంటున్నాను అనుకోండి, మనలో క్రీస్తు చూడలేకపోతున్నాడు అనుకోండి. ఎస్. అది నేను అనేది, మన అన్న మాట కాదు, మనలో క్రీస్తు చూడలేకపోతున్నాడు అనుకోండి. కొంతమంది మూర్ఖత్వానికి అంటారు ఆ మాట, అంతకంటే దాని గురించి నేను మాట్లాడుతున్నా. నిజంగా క్రీస్తుని చూడలేకపోతే మన జీవితాల్లో కాదు, వాళ్ళు చూడలేకపోతాం కాదు, నిజంగా మనం క్రీస్తుని కనపరచలేకపోతే, వాడు చూడలేకపోతే అది వేరే సంగతి. గుడ్డోడు కూడా చూడలేకపోతాడు. అతనికి వెలుగు తేడా లేదు, చీకటికి తేడా లేదు. అలాంటి వాడు ఉంటే అది వేరే సంగతి. నువ్వు కనపరచాలి. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. క్రీస్తులోకి వస్తే మాటలను బట్టి కాదు, చెప్పుకునే దాన్ని బట్టి కాదు, జీవితాన్ని కనపరిచే దాన్ని బట్టి వెలుగు సంగతి. ఇప్పుడు చదవండి కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎంత చదివాము, ఇప్పుడు చదవబోతున్నాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, మనం 9వ వచనం నుంచే చదువుదాం. అందుచేత ఈ సంగతి వినని నాటి నుండి, అందుచేత ఈ సంగతులు విని నాటి నుండి మేమును ప్రార్థన చేయటం మానక, మీ గురించి ప్రార్థన చేయటం మానక, సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములో సఫలమవచ్చు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. ఫస్ట్ పెట్టి లిస్ట్ వేసి చెప్పాడు. మీరు జాగ్రత్తగా లిస్టులు గమనించగలిగితే ఒకటి చెప్పట్లా. అవును. ఎన్ని విషయాల్లో చూద్దాం మరొకసారి, పాయింట్ బై పాయింట్ చూద్దాం, పైనుంచి చూద్దాం మరొకసారి. మీరు సంపూర్ణమైన జ్ఞానం నంబర్ 1, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారు. 2ది మంచి చెడ్డలను వివేచించగలిగిన ఆత్మ సంబంధమైన వివేకము గలవారు. జ్ఞానం కావాలి. ఎందుకు జ్ఞానం కావాలంటేనో, సాతాను తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మిమ్మలను మోసపరచకుండా తన కుయుక్తులు పసిగట్టే జ్ఞానం కావాలి. నంబర్ 1. నంబర్ 2, ప్రభు అయిన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుని గురించిన అనుభవ జ్ఞానం కావాలి. నంబర్ 2, రైట్, అది ఒక వంతు. నంబర్ 2, ఆయన చిత్తమును మూడో సంగతి అనమాట, చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమై ప్రతి సత్కార్యములో సఫలులగుచు. ఆ చిత్తాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. చిత్తాన్ని గ్రహించకుండా ఆయన మార్గంలో నడిచేదానికి సంపూర్ణంగా గ్రహించాలి. కొన్నిసార్లు కొన్ని సంగతులు మాత్రమే తెలుస్తాం, రైట్. కొన్ని సంగతులు తెలిసినప్పుడు కొన్ని సంగతుల ప్రకారం మనం నడుచుకుంటాం. అదే సంపూర్ణంగా తెలిస్తే సంపూర్ణంగా నడుచుకునేదానికి అవకాశం ఉంది. బిట్లు కాదు, సంపూర్ణంగా తెలుసుకునేదానికి మనుషుడు తాపత్రపడాలి. క్రీస్తులో పసిబాలుడుగా క్రీస్తులో బాప్తిసం పొందినప్పుడు ఎంటర్ అవుతాడు. క్రీస్తులోకి ఏం చేయాలన్నమాట, దేవుని వాక్యమైన పాలతో దేవుని యొక్క సంకల్పాన్ని సంపూర్ణముగా తెలుసుకునేదానికి అనుదినము ప్రయత్నం చేయాలి. ఒకరోజు వచ్చేది కాదు అది. అయితే ఏం చేయాలంటేను అనుదినము క్రీస్తుని బట్టి దేవుని యొక్క వాక్యమైన పాలను అపేక్షించచ్చు. ఏం చేయాలంటేను అనుదినము ఎదుగుచు దేవుని యొక్క సంపూర్ణమైన సంకల్పం నెరగటము, దేవుని జ్ఞానము తెలుసుకోవటము, మంచి చెడ్ల వివేచన తెలుసుకొని దాని ప్రకారము జాగ్రత్తగా నడుచుకోవటము, సత్క్రియలను ఆసక్తి కలిగి ఉంటాము. అగ్రసం ఒక రోజులో రాదు అది. అయితే ఏం చేయాలంటేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, క్రీస్తులోకి వచ్చిన నాటి నుండి మనము దేవుని యొక్క సంకల్పం సంపూర్ణంగా ఎదుగుతూ దాంట్లో నిలకడగా ఉంటూ ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉంది. అయిపోలా ఆ లిస్టు గమనిస్తూ ఉండండి. అయిపోయిన తర్వాత ఒక విషయంలో కాదు, అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టుచు ఏం మాట మాట్లాడాడు. మనకు తగినట్టు కాదు, ఆయనకు తగినట్టు. ఒక క్రైస్తవుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎలాగ నడుచుకో, నాకు తగినట్టు, నా ఆలోచన ప్రకారం, నా విధానంలో ఒక ఆయన సంతోషం పొలగరను జీవించేవాడు నేను కాదు మీదట దేని నా నిమిత్తము చనిపోయి తిరిగి లేచిన
యేసుక్రీస్తుని నేను బ్రతికించాను. ఒక పర్పస్, ఒక ఉద్దేశం, నా కోసం జీవించేది కాదు, క్రీస్తు యేసు కోసం. ఆయనకి తగినట్టు, నాకు తగినట్టు జీవిస్తే లోపాలు, బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలు క్రీస్తు ప్రభు నుండి జయించుకుంటూ జీవిస్తే ఆయన ఆనందిస్తాడు. ఆయన తగినట్టు జీవించే దాంట్లో ఆనందిస్తాడు. రైట్, ఈ బలహీనతలోనా జయించిన, లోపాలున్నా సరిదిద్దుకున్నా, నేర్చుకుంటా, గతంలో నేర్చుకోకపోయినా ఇప్పుడు నేర్చుకుంటా, సంగతులు ఎరగకపోయినా సంగతులు ఎరుగుతున్నా. అలాగా ఒకటిగా క్రీస్తు యేసునందు ఆయన సంతోషపెట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రినే సంతోషపెట్టాడు. నువ్వు క్రీస్తు యేసుని సంతోషపెట్టాడు. ఆయన ప్రకారం జీవించు. అది క్రైస్తవ జీవితం. మాటలు ఒక్కొక్క మాటలు చెప్తున్నాము, దాంట్లో అనేకమైన సంగతులు లోతుంది. క్రైస్తవ జీవితంలో చాలా లోతుగా ప్రతి క్షణం, ప్రతి పలుకు కానీ, మాట కానీ, క్రియ కానీ, జీవిత విధానం కానీ ఆ వెలుగుని, క్రీస్తుని కనపరిచి, క్రీస్తు యొక్క తత్వాన్ని కనపరిచి, క్రీస్తు యొక్క స్వరూపమును కనపరిచి, క్రీస్తు యొక్క స్వభావాన్ని తెలియపరిచి, క్రీస్తుని పోలి జీవించి, క్రీస్తుని అనుసరించి బ్రతికే ఒకటి కాదు. స్టార్టింగ్ యూఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఆ స్టార్ట్లో ఇవన్నీ ముందుగా నిర్ణయించుకోవాలి. ఇవన్నీ అవసరం, ఒకే రోజులో రాదనుకోండి. అయితే ఇవన్నీ అవసరమనే సంగతిని ముందెరిగి క్రీస్తులోకి నేను వస్తే ఇవన్నీ చేయాలి, ఇవన్నీ సాధించాలి, ఇలాగ బ్రతకాలి అని ముందుగా నిర్ణయించుకొని దిగితే రైట్. అలాంటి జీవితం ప్రారంభమైనా సరే ధన్యం. ఎక్కడన్నా స్టార్ట్ కావాలి కాబట్టి అది క్రీస్తులో, ఆయన క్రీస్తునందు బాప్తిస్మం ప్రారంభం. మనుషుడు ధన్యత పొందేదానికి అవకాశం. ఆ వచనాలు ఫినిష్ చేసేసి మనము చదువుదాము. ఆయనకు తగినట్టుగా నడుచుకుందామని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, వాడుగారు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనిపించినట్లు. ఆయన మహిమ శక్తిని బట్టి ఏం కనపడాలి? కనిపించినట్లు. మనుషుల్లో కనపరచు, అది కనపడాలి. క్రీస్తు ప్రభులో కనపడిందా? ఆ వెలుగులో రైట్, నీ కూడా కనపడాలి. కనిపించినట్లు సంపూర్ణ బలముతో బలపరచబడిన వాళ్ళని తేజోవాసులైన పరిశుద్ధ వాసులకు పాలివారగుటకు పాత్రలుగా చేసిన తండ్రి దేవుని బతిమలాడుచున్నాను. అలాగ ఉండాలండి, దేవుని బతిలాడుచున్నాను. నేను కూడా బతిలాడడానికి వస్తాను. తేజవాసులుగా చేసిన తండ్రి ఆయన ఆనందపరచు. ప్రభు యేసుక్రీస్తుని సంతోషించు. ఒకటి కాదు, అనేకమైన సంగతులు. క్రీస్తు యేసునందు బ్రతకటము బాప్తిస్మంలో ప్రారంభం మాట. ఇట్స్ ద బిగినింగ్. అయితే ఎండింగ్ వరకు ప్లాన్ చేసుకొని బ్రతకండి. ఒక ఇల్లు కట్టుకుంటానికి ఎప్పుడు దాకా ప్లాన్ చేస్తాము? అయిపోయేంత వరకు ప్లాన్ చేస్తాము. యుద్ధానికి వెళ్ళకముందు జయించేంత వరకు ప్లాన్ చేస్తాము. క్రీస్తు యేసులోకి వచ్చేటప్పుడు కడవరకు దాన్ని కొనసాగించేటప్పుడు ఏమేమి అవసరం? ఎంత ఉంది నా దగ్గర? 10,000 రూపాయలు. ఎంత కావాలి? 10 లక్షలు కావాలి. 10,000తో 10 లక్షలు దిగటం ఈసీ అయిన సంగతి కాదు. ఎంత అప్పు తీసుకురావాలి? 9,090,000 అప్పు తీసుకురావాలి. ఎట్ట కడతావు? ఎక్కడి నుంచి వస్తాయి? 9,90,000 అప్పు తీసుకురావాల్సిన నాకు అవసరం లేదు, నా పిత్రాజ్యత ఉంది, అది అమ్మేస్తే కుదురుతుంది. బాగానే నిర్ణయాలు తీసుకున్నావా? అమ్మేస్తావా? అమ్మేస్తాను. అంత వస్తుందా? అంత కాదు, అంతకంటే ఎక్కువ వస్తే సంతోషమే. అంత రాలేదు, 9 లక్షలే వచ్చింది. మిగతా 90,000కి ఏం చేయబోతున్నా? 90,000కా నా దగ్గర ఉన్న బంగారం కొర ఎంత వస్తుంది? 40,000 వస్తుంది. మిగతా 50,000కి నేను అప్పు చీటీ పట్టు. ఎంత వస్తుంది? 30,000 వస్తుంది. 20,000కి ఏం చేయబోతున్నా? ఎవరి దగ్గరైనా 2 రూపాయలకో 3 రూపాయలకో అప్పు తెచ్చుకున్నా. కట్టగలుగుతావా? ఎంత సంపాదిస్తున్నావు నువ్వు? 5,000 సంపాదిస్తున్నా. కట్టగలుగుతావా 20,000కి?
అవన్నీ ముందుగా ఆలోచన చేసుకొని ఎలాగైతే ఇల్లు కడతానికి దిగుతారో క్రీస్తునందు చివరి వరకు స్వరూపమందు భక్తిలో విశ్వాసం నిలకడ క్రీస్తులో దేవుని సంతోషపెడతానంటే వారు అన్ని సంగతులు తేజోవాసులకు బ్రతుకుతాను కావాల్సిన సమస్తమును ముందుగా నిర్వహించేసుకోండి బిఫోర్ హ్యాండ్. ఇది కడముట్టించగలిగిన విశ్వాసం ఉంటే దిగు, రైట్. కడముట్టించేదానికి నువ్వు ప్రయాసపడుతుంటే దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. సహవాసం క్రీస్తు చేసినందున దేవుని యొక్క సహవాసంలో బలపడేదానికి అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ద్వారా మన ఒక గమ్యాన్ని చేరుకునేదానికి మనం ప్రయాసపడుతుండగా వారు సహాయం చేస్తాం కదా. ఆ నిర్ణయాలు ముందు తీసుకుంటాం. ఆ ధన్యకరమైన నిర్ణయం అవుతుంది. దేవుడు ఆ నిర్ణయాన్ని అంగీకరిస్తాడు, సంతోషంగా. శ్రద్ధగా విన్నాము. అందరికీ యేసుకృష్ణ వందనాలు తెలియజేస్తాను.